తరగతి తెలుగు వాచకం మూడవ పాఠం పాఠ్యభాగం పేరు వర్షం. కవి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. కవి పరిచయం. డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణం పైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ప్రవేశిక. వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడుతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య కవి రాసిన పాఠాన్ని ఇప్పుడు చదువుదాం. నిన్నటిదాకలేవు గదా నింగిని, పుట్టియు పుట్టకుండనే మిన్నెగబ్రాకినాననుచు మీసలు దూవుచు నవ్వుచుంటివి ఏమన్నా ఇదేమి నీతి. నడుమంతరపున్సిరికి ఉబ్బువారి గర్వోన్నతి నిల్వు నీరై మహోదధి పాలైపోదే మేఘమా. నిన్నటిదాకలేవు గద నింగిని, పుట్టియు పుట్టకుండనే మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దూచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి. నడుమంతరపున్సిరి కుబ్బువారి గర్వోన్నతి నిల్వు నీరై మహోదధి పాలైపోదే మేఘమా. ఓ మేఘమా, నీవు నిన్నటిదాకా ఆకాశంలో లేవు. నువ్వు ఈరోజే పుట్టినావు. పుట్టగానే మింటికి అంటే నింగికి చేరుకొన్నావు. ఆ గర్వంతో మిసాలు దువ్వుతూ మమ్మల్ని చూచి ఎగతాళిగా నవ్వుతున్నావా? ఇలా పరిహాసం చేయడం నీతిమంతులు చేసే పని కాదు. నీలాగా నడుమంతరపు సిరికి పొంగిపోయే వాళ్ళ గర్వం నీరుగారిపోయి మహాసముద్రం పాలై నశించిపోతుంది. ఇది నిజం. ఇక నీకు గర్వభంగం తప్పదు సుమా. నిన్నటిదాకలేవు గద నింగిని, పుట్టియు పుట్టకుండనే మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దూచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి. నడుమంతరపున్సిరికి ఉబ్బువారి గర్వోన్నతి నిల్వు నీరై మహోదధి పాలైపోదే మేఘమా. వర్షం అనే పాఠంలో రెండవ పద్యం. చిటపట చినుకులు రాలెను, పటపట వడగండ్లు పుడమిపై బడే, ధారల్ పుట పుటనై కుండలతో అటు ఇటు దొరలించినట్టులై కనుపట్టెన్.
చిటపట చినుకులు రాలెను పటపట వడగండ్లు పుడమిపై బడే ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. చిటపటమని చినుకులు రాలినాయి, పటపటమని వడగండ్లు నేల మీద పడ్డాయి. అటు ఇటు నీటి కుండలను దొర్లించినట్లుగా, కుండపోతగా వర్షం పడుతూ ఉన్నట్లు, జలధారలతో వర్షం కురుస్తూ ఉన్నట్లు కనబడుతూ ఉంది. చిటపట చినుకులు రాలెను పటపట వడగండ్లు పుడమిపై బడే ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. గళము కోట రాజశేఖర్, నెల్లూరు.